శ్యామల గారు వంగ గీత తరపున పిఠాపురంలో మీరు ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ బై వాక్ కూడా మీరు ప్రచారంలో నడిచారు చాలాసేపు. ఐ సా యూ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ ఆ టైంలో బిఫోర్ పోలింగ్ ఆల్సో. ఇప్పుడు ప్రజెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ బెట్టింగ్లు అక్కడే ఎక్కువ. మీరు గ్రౌండ్ రియాలిటీ చూసారు కదా, మీ ఎగ్జిట్ పోల్ ఏంటి యాక్చువల్లీ? మీరు ఏం చెప్తారు, ఎవరు గెలుస్తారు? నేను అప్పుడు ఒకటే చెప్పా, ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అక్కడ గెలిచేది వంగా గీత గారే పక్కా. బట్ ఆవిడ 8 నుంచి 15,000 ఓట్లతో ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది చాలా సర్వేలు చెప్తున్నమాట. ఓకే, సర్వేలు చెప్తున్నమాట, రిజల్ట్స్ కాదు కదా. 4వ తారీఖున తెలుస్తుంది కదా. ఓకే, సో బిఫోర్ చాలా గవర్నమెంట్స్ చూశారు కదా, జగన్ గారి గవర్నమెంట్ పట్ల మీకు సాదాభిప్రాయం ఉంది, మంచి చేస్తున్నాడు, ఇంకా మంచి చేస్తాడు అని అనుకుంటున్నారు కదా. చాలామంది ప్రజలు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం ఒక్కటే చేశారు, అసలు డెవలప్మెంట్ లేకుండా పోయింది, రాష్ట్రానికి అసలు రాజధాని ఏది అని అడిగితే ఆన్సర్ లేదు, మేమేం చెప్పుకోవాలి అని ఒక ఆవేదన చాలామంది యంగ్స్టర్స్లో ఉంది ఎస్పెషల్లీ. అవును, దానికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? పరిపాలన ఆయన చేపట్టి కరెక్ట్గా ఆయన పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు. మిగతా వాళ్ళు పరిపాలించింది ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం మీదే దృష్టి సారించి అక్కడ కూడా ఇంత డెవలప్ చేస్తాం, అంత డెవలప్ చేస్తాం అని చెప్పి బొమ్మలు బాగా చూపించి అప్పుడు ఎంత అల్లకల్లోలం జరిగిందో మన అందరికీ తెలుసు. కానీ ఈయన మీరన్న రాజధాని విషయానికి వస్తే, ఒకటి కాదు, అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి, అభివృద్ధి అనేది ప్రతి వైపు నుంచి ఉండాలి ఒక రాష్ట్రానికి, అప్పుడు ఆ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఈయన 3 రాజధానులు ప్రకటించారు. ఒక్కో చోట నుంచి కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఆయన పరిపాలిస్తాను అని చెప్పారు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రాంతం రాజధాని అనగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారో మనం చూసాం. సో మూడు ప్రాంతాల నుంచి ఒక పరిపాలన అనేటువంటిది చేపడితే అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలు వాళ్ళకి ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది, ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు మాకు అభివృద్ధి అని, ఖచ్చితంగా జరుగుతుంది కదా. అంతే కదా. అండ్ ఇంకోటి ఏం అడిగారు పాయింట్ నన్ను ఇందాక? యంగ్స్టర్స్ చాలా మంది. యంగ్స్టర్స్, ఎస్. ఇప్పుడు అదే అంటున్నా, ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి, మరి అంతకుముందు ఉన్న వాళ్ళు నాకు తెలిసి కియా ఒకటి చెప్పుకుంటున్నారేమో, అంతే కదా. సో అంతకు మించి నేను ఎక్కడ ఏమీ వినలేదు. మరి అంటే నాకు తెలిసినంత వరకు కంపెనీలన్నీ కూడా టీడీపీ హయాంలో బాబు గారు తెచ్చినవి, జగన్ గారు తెచ్చినవి, స్థాపించినవి, ఆయన హయాంలో కంప్లీట్ అయినవి అసలు ఏమీ లేవు అనేది ఒక సింగిల్ మార్క్ క్వశ్చన్ అంతే. ఓకే, ఇప్పుడు తెచ్చారు, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఓకే, తెచ్చింది మీరే అని మీరు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మరి మీరు చెప్పుకోవాలి కదా. నేను ఎక్కడా వినలేదే, ఒక్క ప్రచారంలో కూడా బాబు గారు చెప్పడం వినలేదు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వినలేదు. ఓకే, మేము ఇన్ని కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పి చెయ్యకుండా చేసామని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఓకే, రైట్. శ్యామల గారు, గతంలో పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు, నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పాను. ఎస్, నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్, ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్టర్. ఆ రకంగా నేను అభిమానిస్తారు డెఫినెట్గా. ఎస్. ఇప్పటికీ అదే ఒపీనియన్తో ఉన్నారా, మారిందా? వృత్తి వేరు, ప్రవృత్తి వేరు శ్రావణి గారు. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా డెఫినెట్గా. సో ఆ రెండింటిని మనం కంబైన్ చేయలేం. ఎస్, ఈ రోజుకి కూడా యాజ్ అ స్టార్, ఎస్ ఐ అగ్రీ, ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, సూపర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి రాజకీయాలు కదా, మంచి కదా మాట్లాడాలి, మంచి కదా చేయాలి. దట్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కదండి. అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రపై మీ ఒపీనియన్? నేను ఇంకా ఏం చూడలేదు. అఫ్కోర్స్ గెలవలేదు ఇప్పటివరకు ఒకసారి కూడా. ఇప్పుడు గెలిస్తే ఏమైనా బాగా చేస్తాను, లేదంటే నా స్టైల్ చూపిస్తాను, రాజకీయాల్లో నేనేంటో చూపిస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పటి వరకు తన డెసిషన్స్, తన ప్రయాణం అంతా చూశారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీల్ ఆన్ పవన్ కళ్యాణ్? ఒకటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు,
రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా, అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను, నేను చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే ఇప్పుడు అలా మీరు సాయపడడం అంటే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మా పరిపాలన చేసి చూపిస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము చేసి అభివృద్ధి చూపిస్తామంటారు. ఇప్పుడు ఆయన గెలవలేదు ఇప్పటి వరకు, ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు, పొత్తులో ఇప్పుడు వస్తున్నారా? పొత్తులో ఇప్పుడు పోటీలోకి దిగారు కదా, యా. సో కూటమి వస్తుంది, అధికారంలోకి మేమే వస్తున్నామని చెప్తున్నారు. మీకు నమ్మకం కలగట్లేదు ఎక్కడ కూడా? నేను అంటే మాట్లాడితే మళ్ళీ నన్ను కామెంట్లో తిట్టుకుంటారు కానీ ఆల్రెడీ అయిపోయింది. నేను ఒకటి చెప్తానండి చాలా స్ట్రైట్ గా. ఒక చోట నేను ఈ ఊర్లోనే చదువుకున్నాను అంటారు, ఒక చోట ఇది నా సొంతూరు అంటారు, ఒక చోట నేను ఇక్కడే పెరిగాను, నా డిగ్రీ ఇక్కడే అయింది అంటారు, ఒక చోట నేను 10th తప్ప ఏం పాస్ అవ్వలేదు అంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలా నమ్మాలి? ఒకసారి మా అమ్మని తిట్టేశారు, అసలు అలాంటి వాళ్ళు మనుషులేనా అసలు అని అరిచేశారు. ఒకసారి మేమందరం ఫ్రెండ్స్, మేము కలిసి వస్తున్నాము, మేమంతా ఒకటే అంటారు. ఒకసారి నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. ఒకసారి లేదు మనం అమ్మేశాము, మనకు సంబంధం లేదు మీకు నాకు, వచ్చిన ఎంపీ టికెట్ల వరకు తీసుకోండి, వచ్చిన వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకోండి అని చెప్పి సర్ది చెప్పేసి పంపించేస్తారు. కాసేపు అసలు నాకు మీరే అంటారు, కాసేపు లేదు మీరే నన్ను చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్నట్టు ఇన్ని మాటలు మీరు ఇప్పుడు నేను చెప్తేనే విన్నప్పుడు వాట్స్ యువర్ కాల్? చెప్పండి, మీ ఆలోచన ఎలా ఉంది? నేను ఇది నార్మల్గా ఒక బయట నుంచి ఇవన్నీ నేను చూసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నాను, ఇది ఎలా నమ్మాలి? అంటే కొన్నిసార్లు పార్టీ పెట్టినప్పుడు మంచి జరుగుతుంది అంటే మన గ్రోత్కి ఏం జరిగినా అది మన గ్రోతే, మన పార్టీ భవిష్యత్తు కోసమే అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. అదే వాళ్ళ పార్టీ ఉన్నతి కోసమే అనేది ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏ పార్టీ అయినా డెఫినెట్గా వాళ్ళ ఉన్నతి కోసమే కష్టపడాలి, ఎస్. కానీ కష్టపడిన వాళ్ళని నట్టేట్లో ముంచేయకూడదు కదా అన్నది నా పాయింట్. మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని మీరు పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక వ్యక్తి, ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మీరు నట్టేట్లో ముంచేయకూడదు కదా మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, మీ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వాళ్ళని. అక్కడే అయిపోయింది కదా. శ్యామల గారు ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నారు, అనేక మందితో పరిచయాలు అండ్ ప్రయాణాలు మీ ప్రొఫెషన్లో. మీరు ఈ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల ఎలా నష్టపోయారు మీ మాటల్లో? ఎందుకు అంటే గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు పోసాని లాంటి వాళ్ళే చాలా ఎమోషనల్గా మాట్లాడారు. చాలామంది ఆర్టిస్టులు కూడా చెప్పారు మాకు అసలు అవకాశాలు లేదు, జగన్ గారిని సపోర్ట్ చేసినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీ కెరియరే ఇది అనుకొని మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ హర్డల్స్ అండ్ మీరు అడుగులేస్తున్న ఎదురవుతున్న పరాభవాలు ఏంటి? 2019లో అయితే నేను పెద్ద ఏమీ నష్టాలు అయితే ఏమీ చూడలేదండి. సో బికాజ్ నేను ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు నేను ఇటు పార్టీలో సపోర్ట్గా ఉన్నాను అని చెప్పి. బట్ ఆ తర్వాత కూడా నేను కొన్ని సంస్థలకి వర్క్ చేయడం జరిగింది, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది, ఆ స్టార్స్వి చాలా వరకు నేను ఈవెంట్స్ చేసుకుంటూ ఉన్నాను. అంతా బాగానే ఉంది. బికాజ్ వాట్ ఐ ఫీల్, నేను ఎప్పుడూ ఏం చెప్తానంటే ఇప్పుడు నేను కావాలి అంటే నా దగ్గరికి వస్తారు, నన్ను అప్రోచ్ అవుతారు. అది నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి పిలవకూడదు, ఇంకా అలా ఆలోచిస్తే ఇంకా మనం దానికి ఏం సమాధానం చెప్పలేము. అలానే ఉంది సిచ్యువేషన్. ఇండస్ట్రీలో 2 వర్గాలుగా విడిపోయారు చాలామంది, ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, మిగతా ఆర్టిస్టులు, లేదంటే ఇంకొంత అప్కమింగ్ డైరెక్టర్స్ అంతా కూడా లైక్ ఇక్కడ పార్టీలాగే అక్కడ కూడా కూటములు పార్టీలు ఉన్నాయి అని. నిజమేనా? కూటములు పార్టీలు నాకు తెలిసి ఏమీ లేవండి. బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే కష్టపడతారు, ఎంటర్టైన్ చేయడానికే కష్టపడతారు. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సినిమా తీయాలని ఆయన కష్టపడతారు, చేస్తారు, అయిపోతుంది. సో అండ్ ఎస్, కమింగ్ టు యువర్ పాయింట్, నేను డిజిటల్గా ఇప్పుడు అది ఎదుర్కొంటున్నాను. ఆ కష్టాలు నా ప్రస్తుతానికి ఇంకా డిజిటల్ మీడియా వరకే ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో మరి అలా ఫంక్షన్ అవుతారని నేనైతే అనుకోను. లేదంటారా? ఇంకా అలా ఫంక్షన్ అయితే ఇంకా అది వాళ్ళ బుద్ధి వాళ్ళే బయట పెట్టుకున్నట్టు.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.